నమస్తే ఫ్రెండ్స్, వెల్కమ్ టు బ్లౌసమ్ ఛానల్. ఈరోజు మా కాలనీలో మహిషాసుర మర్దిని దేవి అలంకారం అండి. చీకటిపై మంచి విజయానికి ఇది ఒక చిహ్నం. దివ్య శ్రీశక్తి స్వరూపిణి అయిన దుర్గాదేవి 9 భయంకరమైన రాత్రులు యుద్ధం చేసి మహిషాసురుడనే రాక్షసుడిని సంహరించింది. అదే మనము నవరాత్రులుగా చేసుకుంటామండి. నవరాత్రులు పూజ. దేవతల శక్తులన్నీ ఏకమై దుర్గాదేవి రూపంలో ఆవిర్భవించి అహంకారానికి, దుష్టత్వానికి ప్రతీక అయిన మహిషాసురుని సంహరించిన కథ. చెడుపై మంచి సాధించిన విజయానికి ఇది ప్రతీకగా నిలుస్తుంది. మహిషాసురునికి అహంకారము ఎక్కువ. దేవతలను ఓడించి స్వర్గానికి అధిపతి అయ్యాడు. దేవతలందరూ కలిసి బ్రహ్మను సంప్రదించారు. అప్పుడు బ్రహ్మ, ఇతర దేవతలందరూ కూడా తమ శక్తులన్నిటినీ ఒకే చోట చేర్చి ఒక శక్తివంతమైన యువతిని సృష్టించారు. ఆమెనండి ఈ దుర్గాదేవి, మహిషాసుర మర్దిని. చీకటిపై మంచి విజయానికి ఇది చిహ్నం. చెడుపై సాధించిన మంచండి.